నా అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఆయన సుఖంగా ఉండాలని, ఆయన అనుకున్న లక్ష్యాలను ఆయన చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారిని ఒక 2-3 ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ఎందుకంటే ఈరోజు మనం రాజకీయ పార్టీ పెట్టి మనం ఎలా ముందుకెళ్తున్నాం, గతంలో యువరాజ్యం అధ్యక్షుడిగా ప్రజారాజ్యం పార్టీలో కీలక పాత్ర పోషించిన మీరు ఆ పార్టీ విలీనం చేయడానికి దారితీసిన పరిస్థితులేమి, ఈ రెండు మీరు ఆలోచించుకోవాలి. చిరంజీవి గారు 2009 ఎన్నికలలో దాదాపు కూడా 60-70 సీట్లు గెలుస్తాడు అని అనుకుంటున్న సమయంలో పార్టీ ఆఫీసులో కూర్చుని పరకాల ప్రభాకర్ గారు టికెట్లు అమ్ముకుంటున్నారు అని ఎంత డ్యామేజ్ చేశాడో, ఆ డ్యామేజ్ వెనకాల ఎవరి హస్తం ఉందో పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి. మీకు తెలుసు, కానీ మీరు ఆ విషయాన్ని మర్చిపోయారు. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ప్రతిదీ గుర్తుంటుంది. ఇప్పుడు చిరంజీవి గారి హార్డ్ కోర్ ఫ్యాన్స్గా మాలాంటి వారికి ఆ రోజు ఏం జరిగింది, దాని వెనకాల ఎవరున్నారు, పార్టీ జెండా పీకేస్తున్నారు అని పత్రికలలో ఎవరు రాశారు, ప్రజారాజ్యం పార్టీని లేకుండా చేయాలని ప్రయత్నించింది ఎవరు, చిరంజీవి గారి పవన్ కళ్యాణ్ గారి తల్లిని ఎవరు దూషించారు, అవి మాకు గుర్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారికి అవి గుర్తున్నాయా లేదా, ఈ విషయాలన్నీ ఎందుకు మీకు గుర్తులేవు? ప్రజారాజ్యం పార్టీ ఆ రోజు గెలిచుంటే 60-70 సీట్లు వచ్చి ఉంటే చిరంజీవి ఖచ్చితంగా సీఎం అయ్యేవాడు. ఎందుకంటే ఆయన 3 పార్టీల్లో కూడా కీలకమైన భాగస్వామ్యం అయ్యును, ఆయనే గెలుపోటములను డిసైడ్ చేసేవాడు. అధికారంలోకి రావాలి అనేది ఆయన డిసైడ్ చేసేవాళ్ళు. 60-70 సీట్లు వచ్చి ఉంటే ఖచ్చితంగా ఆయన సీఎం కుర్చీలో కూర్చునేవాడు. ఆయన ఎవరికి ఏ పార్టీకి మద్దతు ఇస్తే వాళ్ళు అధికారంలో ఉండగలిగేవారు. కానీ చిరంజీవి గారు పార్టీ ఆఫీసులో కూర్చుని అంత డ్యామేజ్ పరకాల ప్రభాకర్ టికెట్లు అమ్ముకుంటున్నారు అని చేయడానికి కారణం చంద్రబాబు కాదు అని మీరు చెప్పగలరా? మీ తల్లిని నారా లోకేష్ బాబు తిట్టాడు అని మీరే చాలాసార్లు చెప్పారు. అది ఇప్పుడు తిట్టలేదు అని మీరు మళ్ళీ చెప్పగలరా? కొన్ని ప్రజారాజ్యం పార్టీ విలీనం చేయడానికి, ప్రజారాజ్యం పార్టీకి 18 సీట్లే రావడానికి, చిరంజీవి ముఖ్యమంత్రి కాకపోవడానికి చంద్రబాబు కారణం కాదు, ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు చంద్రబాబు వెనకాల కుట్ర చేయలేదు అని మీరు చెప్పగలరా? ఇవన్నీ మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ విలీనం చేశాడు కాబట్టి మీరు అన్నపై ఆగ్రహించారు. మీకు రాజకీయంగా ఏదో చెయ్యాలి అనే తపనుంది కాబట్టే జనసేన పార్టీ పెట్టారు అని అందరూ అనుకున్నారు. చేదు వీరాతో మీ రాజకీయ ప్రస్థానం మొదలయ్యేసరికి అన్నకు లేని ధైర్యం తమ్ముడికి ఉంది, అన్న చేయలేనిది తమ్ముడు చేస్తాడు, ఈయనకి అందరూ అండగా ఉండాలి అని ప్రతి అభిమాని అనుకున్నారు. కానీ మీరు వెళుతున్న పోకడలు, ఈరోజు మీరు చంద్రబాబు నాయుడుతో పొత్తు, ఇవన్నీ కూడా 60% చిరంజీవి అభిమానులు మీకు దూరం అయిపోయిన మాట మీకు వాస్తవం. మెగా ఫ్యామిలీ అభిమానులు, చిరంజీవి అభిమానులు ఈరోజు 60% దూరం కావడానికి పవన్ కళ్యాణే కారణం. పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ విధానాలే కారణం. మీరు ఎలా గెలిచారు, ఎలా అధికారంలోకి వచ్చారు, ఇది అప్రస్తుతం. మీరు రాజకీయాలలో ఎలా ముందుకెళ్తున్నారు, ఎలా పొత్తులు పెట్టుకుంటున్నారు, ఎవరితో ముందుకెళ్తున్నారు, గతంలో ఎవరు మీకు హాని చేశారు, ప్రజారాజ్యం పార్టీకి ఎవరు హాని చేశారు, చిరంజీవిని ముఖ్యమంత్రి కానీకుండా ఎవరు చేశారు, దీని వెనకాల ఎవరు కుట్ర ఉంది అంటే చంద్రబాబే అని 100% గ్యారంటీగా చెప్పగలం. కానీ మీరు ఈరోజు ఆయనతోనే మరో 15 ఏళ్ళు కలిసి వెళ్తాము అని అంటున్నారు. మరి జెండా మోసిన వాళ్ళ కార్యకర్తల, జన సైనికుల పరిస్థితి ఏంటి అనేది మీరు ఆలోచించుకోవాలి. ఇదంతా మీకు ఒక అభిమానిగానే మీరు వెళుతున్న తీరు బాగా లేదు అని మీకు చెబుతున్నాం. కానీ వ్యక్తిగతంగా ఎక్కడ కూడా ఎప్పుడు కూడా భవిష్యత్తులో వ్యక్తిగతంగా అయితే మీ జోలికి రాము, మిమ్మల్ని విమర్శించం.
కానీ రాజకీయం వేరు, సినిమా వేరు. ఈ రాజకీయ జీవితంలో మీరు తప్పు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నించి తీరుతాం. అది అభిమాన నాయకుడైనా సరే, అభిమాన హీరో అయినా సరే. ప్రజలకి మంచి జరగాలి, ప్రజలకు సేవ చేయాలన్నదే రాజకీయం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఆ వేలో మీరు వెళ్ళాలి, ఆ దారిలో మీరు నడవాలి అనే మా తాపత్రయం. కానీ ఈరోజు మీరు ఆ దారిలో వెళ్ళట్లేదు. మీ గోలు సపరేట్గా ఉంది, మీ అధికార కాంక్ష ఎక్కువగా ఉంది. మీరు మాట్లాడిన మాటలకు స్టాండ్ తీసుకోవట్లేదు. ఈరోజు ఒకటి మాట్లాడితే రేపు ఇంకొక మాట మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే మాటలకు అసలు ఇప్పుడు విలువ లేకుండా పోతా ఉంది. ఇవన్నీ మీరు ఆలోచించుకోవాలి, మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవాలి అని ఈ వీడియో ద్వారా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొకసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు రాజకీయాలలో స్వతంత్రంగా ప్రజల మన్ననలు పొందాలనే మాలాంటి వాళ్ళం కోరుకుంటాం.